అసలు ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నా అర్థాంతర చావు కూడా అర్థాన్నిచ్చే ఇద్దరున్నారు ఇక్కడ. స్నేహ, నాయుడు బావ. వాళ్ళ కోసం వచ్చానంటే నేను చనిపోయాక కూడా నన్ను సంతోషంగా ఉంచేది వాళ్లే. అందుకే వాళ్ళ కోసమే వచ్చాను. తిన్నదంతా వాంతైపోయింది. పదబాబు, కాస్త భోంచెద్దు గాని. వద్దంటే ఇక తినలేను, తర్వాత తింటాను. అయినా నీకు వాంతి ఎందుకయింది? ఇప్పుడు ఈ వాంతులు, ఈ తలనొప్పి అంతా జబ్బు వల్లేనా? అవునండి, టైం దగ్గర పడుతుంది. ఉప్పు కారాలు ఎక్కువ తినకూడదని డాక్టర్ గారు చెప్పారు. నువ్వు తిన్నది స్వీటే కదా బాబు, అన్నం కూరలు ముట్టని లేదు కదా. అంటే ఆ గులాబ్ జామ్లో ఏమైనా అదేం లేదంటే. ఉంది. స్నేహ ఏదో చేసింది. మాకు మామూలు గులాబ్ జాములు పెట్టి నీకు పెట్టిన వాటిలో ఉప్పో కారమో వేసినట్టుంది. దాని సంగతి ఇప్పుడే చెప్తా. నిజం తెలియక ఏదేదో చేస్తోంది. ఆగండి ఆంటీ, వద్దు. స్నేహాల చేయటంలో న్యాయం ఉంది. నాలాంటోడికి శిక్ష కావాల్సిందే. ఇప్పుడు నీకు శిక్ష ఏమిటి బాబు? ఈ సమయంలో నీపై కక్ష ఎందుకు? ఉన్న 4 రోజులైనా నువ్వు ప్రశాంతంగా ఉండకుండా ఈ బాధలు పడ్డానుక నువ్వు వచ్చావు. అందుకే వచ్చానండి. నా చావు స్నేహను బాధ పెట్టకూడదనే వచ్చాను. నేను చచ్చిన తర్వాత కూడా తను ఏడవకూడదు. ఇలాగే ద్వేషిస్తూ ఉండాలి. ఇప్పుడు మీరు తనకు నిజం చెప్తే నా కోరిక నెరవేరదా అంటే? ప్లీజ్, మీరు నాకు మాట ఇచ్చారు. నేను నిజం చెప్పను బాబు. అలాగే నువ్విలా బాధపడుతుంటే కూడా చూడలేను. దానికి అర్థమయ్యేలా చెప్తాను. అయ్యో ఆంటీ, స్నేహకి ఏం చెప్తారో ఏంటో. స్నేహ, స్నేహ, ఏంటి ఏంటి నువ్వు చేసిన పని? నేనేం చేశాను? గోకుల్కి పెట్టిన గులాబ్ జామున్లో ఏం కలిపావు? ఏంటి చెప్పేశాడా? నీకసలు మానవత్వం ఉందా స్నేహ? ఒక మనిషిని హింసించే స్థాయికి రాజావారి కూతురు ఎప్పుడు దిగజారింది? ఈ ఇంట మంట లేని నీచ సంస్కృతి, రాక్షస ఆనందం నీకు ఎలా అబ్బాయే? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.